నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. నాగ్పూర్ వేదికగా రాత్రి 7 గంటల సమయంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ చేజిక్కించుకున్న ఉత్సాహంతో ఇటు కివీస్ అయితే ఉందని చెప్పాలి. ప్రపంచ కప్ ముంగిట భారత్ కు ఒక కీలక పోరు అనే చెప్పాలి. ప్రమాదకర ఓపెనర్ అభిషేక్ శర్మ పైన ఇటు భారత్ ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. భీకర ఫామ్ లో ఉన్న ఇటు ప్రస్తుతం అయితే మిషేల్ ఫిలిప్స్ మరియు కాన్వే అయితే ఉన్నారు. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, చెప్పండి, ఈ రోజు భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్ పైన మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొన్న వన్డే సిరీస్ కి సంబంధించి అంటే అసలు ఏ అంచనా లేకుండా బరిలోకి దిగినటువంటి న్యూజిలాండ్ జట్టు అనూహ్యంగా 2 మ్యాచ్లు గెలవటం, ఆ సిరీస్ ను కైవసం చేసుకోవడం అనేది మనం చూసాం. ఇక ఇప్పుడు టీ20లకు సంబంధించి సాధారణంగా స్వదేశంలో టీ20లు అంటే భారత్ కాస్త బలంగానే కనపడుతూ ఉంటుంది. అయితే న్యూజిలాండ్ బలాన్ని మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. 2 జట్లు కూడా హోరాహోరీగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే న్యూజిలాండ్ కంటే భారత్ బలహీనంగా కనపడుతోంది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ముఖ్యంగా న్యూజిలాండ్ ఓపెనింగ్ దగ్గర నుంచి కింద వరకు కూడా వాళ్ళందరూ కూడా ఒక పట్టుదలతో ఒక ప్లానింగ్ ప్రకారం ఆడుతున్నారు అనేది అయితే స్పష్టంగా అర్థమైంది. 2024లో టెస్ట్ సిరీస్ ఏ విధంగా అయితే ఒక ప్లాన్ ప్రకారం కైవసం చేసుకున్నారు, 2024 ఇప్పుడు మొన్న జరిగినటువంటి వన్డే సిరీస్ అదే విధంగా కైవసం చేసుకోవడం జరిగింది. ఇక ఇప్పుడు టీ20 సిరీస్ కూడా దృష్టి పెడితే 3 ఫార్మాట్లలో భారత్ పై విజయం సాధించినటువంటి జట్టుగా వాళ్ళు గర్వంగా చెప్పుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఇక భారత్ దుర్భేద్యమైనటువంటి జట్టు స్వదేశంలో అనే అనుమానాలకు వాటన్నిటి కూడా పటాపంచలు అయిపోయే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. దీంతోనే న్యూజిలాండ్ జట్టు మొత్తం బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో కానీ లేదా బౌలింగ్ యూనిట్ విషయంలో కానీ చాలా పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారం రెడీ చేసుకుని రంగంలోకి దిగింది. అయితే నాగపూర్ పిచ్ కొంత స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని పరిస్థితులు మాత్రం న్యూజిలాండ్ కు అంటే స్పిన్ బౌలింగ్ విషయంలో న్యూజిలాండ్ కూడా భారత్ కంటే బలంగానే కనపడుతుంది. ఎందుకంటే బ్రేస్వెల్ కానీ లేదంటే అటు గ్లెన్ ఫిలిప్స్ కానీ లెనాక్స్ కానీ వీళ్ళందరూ కూడా కొంత బౌలింగ్ బలంగానే ఉంది స్పిన్ బౌలింగ్ విభాగానికి వచ్చేసరికి. అలాగే డార్లీ మిచెల్ కూడా బౌలింగ్ విషయంలో చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టాడు. కాబట్టి అతను చాలా అంటే స్లో బౌలింగ్ అంటే దాదాపుగా స్పిన్ తోనే సమానంగా ఉంటుంది మీడియం పేస్ అయినప్పటికీ కూడా. కానీ ఇది భారత్ కు కొంత ఇబ్బందికర పరిణామంగా చెప్పుకోవచ్చు. అదే భారత్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ ఓపెనర్ అభిషేక్ శర్మ కొంత కీలకంగా మారే అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇక మరో ఓపెనర్ సంజు శాంసన్ ఎలాగో కొంత జట్లో అంటే మన చోటు కోసం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. జట్లో నిలకడ అంటే గతంలో అతను టాప్ ఆర్డర్ లో వచ్చి 3 సెంచరీలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ క్రమంగా అతన్ని జట్టుకు దూరం చేయడం, శుభ్మన్ గిల్ కు అవకాశం కల్పించడం ఇదంతా జరిగింది. అయితే శుభ్మన్ గిల్ ఫామ్ లో లేకపోవడం, అతను అనుకున్న తీరులో రాణించకపోవడంతో మళ్ళీ సంజు శాంసన్ ఓపెనర్ గా తీసుకోవడం. ముఖ్యంగా చూసుకుంటే టాస్ గెలిచిన జట్టు కూడా మొదట బౌలింగ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే టీ20లకు సంబంధించి చేజింగ్ కు భారత పిచ్ లో అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అదే ఇప్పుడు కొంత భారత్ కు కలిసి వచ్చే విషయంగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ టాస్ అనేది కీలకంగా మారే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇక మన బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి శ్రేయస్ అయ్యర్ కూడా జట్టులో చేరాడు కాబట్టి తొలి 3 టీ20లకు సంబంధించి అతని ఆట తీరు ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం కొంత చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లో లేడు కాబట్టి అతని మీద కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. మరి అతను ఏ విధంగా ఆడబోతున్నాడు ఏంటి అనేది చూడాలి. అటు వాషింగ్టన్ సుందర్ కూడా జట్టు కొంత దూరం అయ్యాడు కాబట్టి ఇషాన్ కిషన్ దాదాపుగా తుది జట్టులో ఆడే అవకాశం కనపడుతుంది. దాదాపు 3వ స్థానానికి సంబంధించి ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉండవచ్చు అనేది అయితే స్పష్టంగా చెప్పొచ్చు. ఇక 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ను ఆడించి ఇక మా టాప్ ఆర్డర్ లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఉండే అవకాశం అయితే ఉంది. మరి వీళ్ళు చేజింగ్ వస్తే వీళ్ళు ఎలా ఎదుర్కొంటారు ఏంటి అనే దాన్ని కూడా కొంత చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇప్పుడు వన్డే సిరీస్ చేజిక్కించుకున్న ఉత్సాహంతో ఇటు కివీస్ ఉన్నారని తెలుస్తుంది. మరి ఇప్పుడు మ్యాచ్ కి ఎలా సిద్ధమయ్యారంటారు? ఖచ్చితంగా వాళ్ళు న్యూజిలాండ్ బలంగానే కనపడుతోంది. వాళ్ళు అంటే టీమ్ సెలక్షన్ చూసి నేను వన్డే సిరీస్ కి ముందు వాళ్ళు బలహీనంగా ఉన్నారు అనుకున్నాను. కానీ వాళ్ళు ఈ సిరీస్ ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్ ఖచ్చితంగా సీరియస్ గానే తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే రేపు టీ20 వరల్డ్ కప్ కూడా భారత్ లోనే జరగనుంది వచ్చే నెల నుంచి. కాబట్టి ఈ సిరీస్ కి సంబంధించి వాళ్ళు ఒక పక్కా ప్లానింగ్ తోనే ముందుకు అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచ్ లుగా చూస్తారు. ఇక్కడ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా తర్వాత జరగబోయే టోర్నీకి సంబంధించి మెగా టోర్నీకి సంబంధించి పక్కాగా ఒక ప్లాన్ ప్రకారం బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ కి సంబంధించి కానీ, బౌలింగ్ యూనిట్ కి సంబంధించి కానీ, ఫీల్డింగ్ విషయానికి సంబంధించి కానీ, ఇతర వ్యూహాలకు సంబంధించి కానీ ఎలా ముందుకు వెళ్ళాలనేది వాళ్ళకి ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా న్యూజిలాండ్ జట్టుకు కీలకంగా సిరీస్ గానే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు తొలి టీ20లో గెలుపు ఎవరికి కీలకంగా ఉందంటారు? ముఖ్యంగా నాకైతే ఇరు జట్లు సమంగానే కనపడుతున్నాయి. కానీ నాగపూర్ పిచ్ మాత్రం భారత్ కు కొంత అనుకూలంగా ఉండేటువంటి పిచ్ గా చెప్పుకోవచ్చు. కానీ న్యూజిలాండ్ అనేది
వన్డే సిరీస్ లో అంటే భారత్ కు అనుకూలంగా ఉన్నటువంటి పిచ్ల మీద కూడా వాళ్ళు ఇండోర్ స్టేడియంలో కూడా విజయం సాధించారు కాబట్టి నాగపూర్ పెద్ద విషయం కాదేమో అనేది కూడా కొంత వ్యక్తమవుతున్నటువంటి రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక చూసుకుంటే నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి T20 మ్యాచ్ జరగనుంది. నాగ్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇక రాత్రి 7 గంటల సమయంలో అయితే మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక వన్డే సిరీస్ చేజిక్కించుకున్న ఉత్సాహంతో ఇటు కివీస్ ఉన్నారనే చెప్పాలి. ఇక ప్రపంచ కప్ ముంగిట భారత్కు ఇదొక కీలక పోరుగా మారనుంది. ఇక ప్రమాదకర ఓపెనర్ అభిషేక్ శర్మ పైన ఇటు భారత్ ఆశలు పెట్టుకుంది. ఇక భీకర ఫామ్ లో ప్రస్తుతం మిషెల్ మరియు ఫిలిప్స్ ఇంకా కాన్వే అయితే ఉన్నారు. ఇక నాగ్పూర్ పిచ్ స్పిన్నర్లకే అనుకూలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక టాస్ గెలిచిన జట్టు మొదటగా బౌలింగ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తొలి T20లో అయితే గెలుపు ప్రస్తుతం చూసుకుంటే ఇద్దరికి సమంగా ఉందని చెప్తూ ఉన్నారు. కానీ నాగ్పూర్ పిచ్ ఒక అందుకు ఇటు భారత్కి అనుకూలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ మ్యాచ్ ఫలితం సిరీస్ పైన ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది.